శ్రీ గణేశాయ నమః, శివాయ గురవే నమః. ఈరోజు మనం మహాభారతంలోని ఆది పర్వంలో అంతర్గతమైన మహాభారత ప్రథమ గాథను చెప్పుకుందాం. అష్టవసువులని దేవతలు ఒక వర్గం ఉన్నారు. ఆ అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఒకరోజు అరణ్యానికి వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు. అక్కడ వశిష్ఠ మహర్షి దగ్గర హోమధేను అనేది ఒకటి ఉంది. అది దివ్యమైనది. అది ఏ కోరికైనా తీరుస్తుంది. ఆ హోమధేను గురించే వశిష్ఠ మహర్షికి విశ్వామిత్ర మహర్షికి ఎన్నో ఘర్షణలు జరిగాయి. అది తెలిసి ఉండొచ్చు, మనం తర్వాత దాని గురించి చర్చిద్దాం. ఇందులో ఆ 8వ వసువు, అష్టమ వసువు ప్రభాసుడు అనే అతనికి ఒక భార్య ఉంది. ఆవిడికి ఒక రాజకుమార్తె ఫ్రెండ్, స్నేహితురాలు. ఈ వసువులు దేవతలు అవడం వల్ల నిత్యము 25 ఏళ్ళ వయసు వాళ్ళలాగానే ఉంటారు. కానీ ఈ వసువు, ప్రభాసుడు అనే వసువు భార్య యొక్క స్నేహితురాలు, ఆ రాజకుమార్తెకి మాత్రం ప్రస్తుతానికి యవ్వనం ఉన్న తర్వాత మానవ శరీరాన్ని బట్టి వార్ధక్యం అంటే ముసలితనం అనేది వస్తుంది. అందువల్ల ఈ ప్రభాసుడి భార్య అతన్ని ఏం కోరిందంటే, ఈ హోమధేను యొక్క పాలు తాగిన వాళ్ళు నిత్య యవ్వనంతో ఉంటారు కదా, ఈ హోమధేనువుని తీసుకెళ్ళి నా స్నేహితురాలికి బహుమతిగా నేను ఇస్తాను, అందువల్ల ఆవిడ కూడా నాలాగే నిత్య యవ్వనంతో ఉంటుంది అని భర్తని చెప్పింది. భార్య యొక్క మాటను కాదనలేక ఈ ప్రభాసుడు అతనికి సహకరించడానికి మిగతా వాళ్ళు వెళ్ళి ఆ హోమధేనువుని తీసుకుపోయారు. ఆశ్రమానికి తిరిగి వచ్చినటువంటి వశిష్ఠ మహర్షి తన తపోమయ దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని భూలోకంలో రాజకుమారులే పుట్టండి అని వసువులందరినీ శపించడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే ఇలాగ శపించడం జరిగిందో వసువులందరూ కాళ్ళ మీద పడ్డారు, వశిష్ఠ మహర్షి కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు వశిష్ఠ మహర్షి కొంచెం ఆలోచించి, ఎక్కువ తప్పు చేసిన వాడు ప్రభాసుడు, అష్టం వసువు కనుక మీ అందరి ఆయుర్దాయాలు అతను పొందుతాడు. మీరు పుట్టగానే అతి కొద్ది కాలంలోనే మీరు మరణించడం జరుగుతుంది, గంగా గర్భంలో జన్మిస్తారని ఆయన శాపాన్ని సవరించాడు. వెంటనే వాళ్ళు నమస్కారం పెట్టాడు. అయితే వశిష్ఠ మహర్షి శాపంలో ఇంకో విషయం ఏంటంటే, వశిష్ఠ మహర్షి చెప్పాడు, సంతతి మాత్రం ఉండదు. ఎవరైతే ఈ ప్రభాసుడు అనే వసువు భూమి మీద పుడతాడో మీ అందరి ఆయుర్దాయాలు, ఎందుకంటే మీరంతా పుట్టగానే అచిరకాలం మరణించి చేరుకుంటారు, మీ శాపం అంతవరకే. అతను మాత్రం దీర్ఘకాలం బతుకుతాడు, కానీ సంతతి భాగ్యం మాత్రం ఉండదు, అంటే సంతానం కలగదని ఆయన ముందే చెప్పడం జరిగింది. ఈ అష్టవసువులు విచారంగా వస్తున్నారు, నడుచుకుంటూ ఆకాశ మార్గంలో వస్తున్నారు. ఇదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మగారు గొప్ప సభను తీరుస్తున్నారు. అక్కడ చతుర్వేదాలు రూపం ధరించి బ్రహ్మగారిని స్తుతిస్తున్నాయి. దేవతలు, ఋషులు ఎంతోమంది ఉండడం జరిగింది. అక్కడ బ్రహ్మగారిని స్తుతిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి గంగాదేవి రావడం జరిగింది. ఆ గంగాదేవి ఆవిడ కూడా వచ్చి బ్రహ్మగారికి నమస్కరిస్తూ ఉంటే, అప్పుడు వీచిన గాలికి ఆవిడ వస్త్రం తొలగిపోయింది. అదే సమయంలో అక్కడ అంతకుముందు ఏదైతే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహాభీషుడు అనే రాజు, అందరూ తలతిప్పుకున్నారు ఆ దృశ్యాన్ని చూసి. ఎందుకంటే కామం, క్రోధం, ఈ కోరికలు ఇవన్నీ మానవలోకి ఉండే వికారాలు, కానీ దివ్యలోకాల్లో, పుణ్యలోకాల్లో ఇలాంటి వికారాలు ఏవి ఉండవు. వాళ్ళంతా గంగాదేవి యొక్క వస్త్రం తొలగిపోగానే వాళ్ళందరూ తలతిప్పుకున్నారు. కానీ మహాభీషుడు మాత్రం కోరికతో చూశారు. వెంటనే విధాత అయినటువంటి బ్రహ్మలోకానికి వచ్చినా నీకు ఇలాంటి మానవ వికారాలు, కోరిక, కామం ఇలాంటివి పోలేదు కనుక భూలోకంలో పుట్టి అవి తీర్చుకొని పైకి రమ్మని ప్రార్థించారు. అప్పుడు ఈ మహాభీషుడు బ్రహ్మగారిని నమస్కరించి, భూలోకంలో ప్రతీపుడు పుణ్యవంతమైన రాజు, అటువంటి పుణ్యవంతుడికి కొడుగ్గా పుడితే నాకు మంచిది కదా, అటువంటి వాడికి కొడుగ్గా పుట్టించండి అని కోరడం జరిగింది. సరే అని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. ఈలోగా గంగాదేవి విచారంతో, నా వల్లే కదా మహాభీషుడికి అంతటి బ్రహ్మగారి శాపం వచ్చిందని గంగాదేవి బాధపడుతూ వస్తుంటే అష్టవసువులు విచారవదనాలతో వస్తున్నారు. ఆవిడ ప్రశ్నించింది, ఏం జరిగింది, ఎందుకంత విచారంగా ఉన్నాం? అష్టవసువులు వశిష్ఠ మహర్షి యొక్క శాపాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ వశిష్ఠ మహర్షి శాపాన్ని గురించి చెప్పాక గంగాదేవి, అష్టవసువులు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమ్మ, వశిష్ఠ శాపం ప్రకారం మేమంతా భూమి మీద జన్మిస్తాం, కానీ మేము పుట్టగానే నువ్వు నీ నీళ్ళలో ముంచి మమ్మల్ని చంపేయాలి, మాకు ఆ విధంగా శాప విముక్తి కలుగుతుంది. అయితే ఎందుకు అలా కోరారు అంటే, దేవతలు,
దివ్య లోకాల్లో ఉన్నటువంటి పుణ్యాత్ములు ఋషులు వాళ్ళకి ఎవరికి కూడా భూమి మీద భూలోకంలో ఎక్కువ కాలం ఉండాలని వాళ్ళు కోరుకోరు. వాళ్ళు ఎంతసేపు పుణ్యలోకాల్లో మోక్షలోకాల్లో ఉండాలని కోరుకుంటారు. అప్పుడు గంగానది అన్నది, మీ 8 మందిలో ఒక్కడైనా ఎక్కువ కాలం జీవించకపోతే తల్లినైనా నాకు ఎంత పుత్రశోకం కడుపు శోకం మిగులుతుందో ఆలోచించండి అనగానే మా అందరి ఆయుష్యులు ఆఖరివాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు, ఆయన మా అందరి ఆయుష్యులు తీసుకొని ఆయన దీర్ఘకాలం ఉంటాడని ఒప్పందం కుదుర్చుకున్నాడు. సరే అని అక్కడ అయితే ఈ గంగానదికి ఈ గంగాదేవి అప్పుడు ప్రతీపుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రతీపుడు అనే మహారాజు. ఆ ప్రతీపుడు అనే మహారాజు గంగా తీరంలో నౌకా విహారం చేస్తుండగా ఈ గంగాదేవి వచ్చి అతను కుడి తొడపై కూర్చొని నన్ను వివాహం చేసుకొని కోరింది. గంగాదేవి అలా కోరుతుందా అంటే ఆవిడ ఆదిపరాశక్తి గంగాదేవి. ఎందుకంటే ఒక మహా ఇతిహాసమైన మహాభారతం రావాలి కనుక ఆవిడ అలా ప్రవర్తించింది. కానీ అదేదో కామ వికారం అని మనం అనుకుంటే మహా దోషం మనకి. సో అక్కడ ఎప్పుడైతే ఇప్పుడు ప్రతీపుడు కూడా మహా ధర్మాత్ముడు కనుక ఆనాటి భారతదేశ ప్రజలు రాజులు ఎంత ధర్మాత్ములు అక్కడ తెలుస్తుంది. వెంటనే ప్రతీపుడు కుడితోడపై సంతానం మాత్రమే కూర్చోవాలి, నువ్వు ఆ సంతానం కూర్చుని కుడితోడపై కూర్చున్నావు కనుక నా కోడలు అవుతావు, నా కొడుక్కి భార్య అవుతావమ్మా, నేను ఇప్పుడు మొత్తం అంతా చేయించి నా కొడుక్కి పట్టం కడతాను, ఆ తర్వాత నువ్వు భార్య అవుతావు అని చెప్పి ఆయన వచ్చాడు. అతని కుమారుడే ఈ మహాభిషుడే ప్రతీపుడు కొడుకు అయిన శంతనుడిగా జన్మించడం జరిగింది. సో శంతనుడి దగ్గరికి ప్రతీపుడు వచ్చి నేను గంగాతీరంలో ఒక కన్యను చూశాను, గంగాదేవి అని తెలియదు ఇంకా ప్రతీపుడికి భారతం ప్రకారం. సో నాయన నువ్వు ఆ అమ్మాయిని కులం శీలం అవి అడగకుండా నేను వరమిచ్చాను కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. శంతనుడు అంగీకరించాడు. శంతనుడు అంగీకరించిన వెంటనే ఒకరోజు శంతనుడికి రాజ్యాన్ని అప్పగించి శంతనుడికి రాజ్యాన్ని అప్పగించి ప్రతీపుడు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయి తపస్సుకి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే శంతనుడు ఒకరోజు గంగా తీరంలో నౌకా విహారం చేస్తూ ఉంటే ఈ గంగానది వచ్చి తన వివాహం ఆడమని చెప్పింది. వెంటనే తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం గంగాదేవిని వివాహం చేసుకుంటాడు శంతన మహారాజు. గంగాదేవితో ఒప్పందం చేసుకున్నటువంటి ఈ అష్టవసులు ఒక్కొక్కరుగా పుట్టడం మొదలెడతారు. పుట్టిన వెంటనే ఒక్కొక్కరుగా తీసుకెళ్ళి తన నదీ జలాల్లో ముంచి ఆవిడ చంపడం మొదలెట్టింది. ఎప్పుడైతే గంగానది అలా చేస్తుందో కానీ ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమాదరాలతో శంతన మహారాజు ఒక్క మాట కూడా భార్యని ప్రశ్నించలేదు. జనరల్గా మానవ లోకంలో ఉన్న కాంతలకైతే సంతానం వల్ల వార్ధక్యం అంటే ముసలితనం త్వరగా వస్తుంది. కానీ గంగానది ఆదిపరాశక్తి కనుక ఆవిడ వల్ల ఇతిహాసం ప్రారంభం అవ్వాలి కనుక అక్కడ ఎటువంటి ఆవిడ రూపలావణ్యాల్లో కానీ సౌందర్యంలో కానీ ఎటువంటి భేదం కనిపించలేదు. మొత్తం 7గురుగా ఉన్నటువంటి వసువుల్ని వెంటనే నీళ్ళలో ముంచి గంగానది వాళ్ళకి మోక్షం కలిగించడం జరిగింది. 8వ వసువు పుట్టి అతన్ని కూడా తీసుకెళ్తుండగా శంతనుడు అడ్డుపడి ఇది తప్పు, పుత్ర సంతానం కలగడం చాలా అరుదు, ఇలా చేయనివ్వను అనేసరికి ఆవిడ వెంటనే మన ఒప్పందం భగ్నమైంది, నువ్వు నాకు మాట ఇచ్చావు, నా ఏ మాట కాదన్నని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఈ బాలుడిని నేనే పెంచుతాను, పరశురాముడి దగ్గర వేదాంగాలు, వశిష్ఠుడి దగ్గర వేదాంగాలు, పరశురాముడి దగ్గర ధను విద్య నేర్పిస్తాను, తర్వాత నీకు అప్పగిస్తానని చెప్పడం జరిగింది. అతనే దేవవ్రతుడని భీష్ముడు. ఆ దేవవ్రతుడని భీష్ముడి గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.